అందరికీ నమస్కారం. మొన్న జరిగిన మ్యాచ్ మనం చూసాము. హైలైట్స్ జరిగాయి, మనం రిపీట్ చూస్తుంటాం మ్యాచ్లు. హైదరాబాదు రాజస్థాన్ రాయల్స్ జరిగిన మ్యాచ్, ఓపెనింగ్ మ్యాచ్ ఉప్పల్లో అసలు అంటే ఎంజాయ్ చేశారు ఆ రోజు. ఎంత ఎంజాయ్ అంటే హైలైట్స్ చూస్తున్నామా అన్నట్లు జరిగింది. ఎడిటర్స్ కూడా కట్ పెట్టుకోవడం ఎంత కష్టంగా మారిందంటే అంత మ్యాచ్. ఎందుకంటే ప్రతి మ్యాచ్లోనూ 15-20 రన్లు వచ్చాయి. 6లు 4లతో నడిచింది. ఎస్ఆర్ఎస్ లక్నో మ్యాచ్ ఈరోజు ఉంది. ఇది కూడా సేమ్ అంతటి హై వోల్టేజ్ మ్యాచే జరుగుతుంది అనుకుంటున్నాం. దీని గురించి మన ఎస్పీ సార్ ఉన్నారు, రెగ్యులర్గా మనకు ఐపీఎల్ మ్యాచ్ గురించి విశేషాలు అందిస్తున్నారు. ఈరోజు సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా ఉండబోతుంది మ్యాచ్? హాయ్ కిరణ్ గారు, వెల్కమ్ టు కిరణ్ టీవీ. నిజంగా ప్రిడిక్షన్స్ చెప్పడం అనేది అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి టఫ్ టైం అయిపోయింది. ఎందుకంటే నిన్నటి మ్యాచ్ అంటే మొన్నటి మ్యాచ్ కూడా చూసుకుంటే లాస్ట్ ఓవర్లో కూడా ఎలా ఆడారు అనేది అసలు ఇంకా చేసేస్తారేమో అని అనుకున్నాగా విధ్వంసమే జరిగింది. బౌలర్ రూపంలో కొత్త బౌలర్ వచ్చి ఎంత విధ్వంసం చేశాడు అనేది నిన్నటి మ్యాచ్ చూస్తే మనకు అర్థమైపోతుంది. మొన్నటి మ్యాచ్ సరే, ఇక ఎస్ఆర్హెచ్ గురించి అంటే ఇట్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్ అయిపోయింది. అంటే లాస్ట్ సీజన్ కన్నా కూడా థ్రిల్లింగ్గా ప్రతి ఒక్క మ్యాచ్, అంటే కొన్ని మ్యాచెస్ మాత్రమే చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తాయి. బట్ ఈసారి మాత్రం ప్రతి మ్యాచ్ థ్రిల్లింగ్గానే అనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్ మొన్ననే రాజస్థాన్ మీద మంచి ఫస్ట్ గెలుపుని నమోదు చేసుకుంది. అలాగే ఇప్పుడు కూడా లక్నో మీద ఆడుతుంది. అయితే లక్నో ఆల్రెడీ ఒక అపజయం చూసిన లక్నో మరి ఇప్పుడు ఢిల్లీ మీద ఓడిపోయింది కదా. సో ఇప్పుడు పంత్ డెఫినెట్గా గట్టిగా ఢీకొనబోతున్నాడా అనేది రసవత్తరంగా ఉండబోతుంది ఈ మ్యాచ్లు పర్టికులర్గా. ఎందుకంటే పంత్ అయితే డెఫినెట్గా ఊరుకోడు. అయితే పంత్ గురించి ఒక విషయం చెప్పాలండి ఇక్కడ. సో రిషబ్ పంత్ వికెట్ కీపర్గా మాత్రం చాలా లేజీగా ఉన్నాడు. అంటే మొన్న బ్యాటింగ్లో మాత్రం ఓకే పర్వాలేదు అని అనిపించాడు, కానీ తను మాత్రం వికెట్ కీపింగ్లో మాత్రం చాలా లేజీగా ఉన్నాడు. ఈ మధ్యలో బాగా అంటే స్టంపింగ్ సరిగ్గా చేయలేకపోతున్నాడు. మొన్న చూసినట్టయితే అంత ఏజ్లో కూడా 43 ఇయర్స్ ధోని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం తను చేయడం చూసాం మనం. ఇజంట్ ఇట్ ముంబై మ్యాచ్లో అంత అగ్రెసివ్గా ఆడుతున్నప్పుడు సూర్యకుమార్ యాదవ్ని సెకండ్లో 2వ వంతులో కొట్టాడు. ఇలా జరగడం ఆలస్యం ఇమీడియట్గా. అయితే తను చాలా లేజీగా ఉన్నాడు, క్యాచ్లు కూడా డ్రాప్ చేస్తున్నాడు. అలాగే ఇక చూసుకుంటే ఇక్కడ అందరికన్నా ముఖ్యంగా దీనిలో మాట్లాడుకోవాల్సింది నికోలస్ పూరన్ ఎంత డేవిడ్ మిల్లర్, నికోలస్ పూరన్ ఎంత డాషింగ్ ఆడుతున్నారని అంటే నిజంగా పంతిలా ఆడుంటే ఎంత బాగుండేది అని అనిపిస్తుంది. మీకు అందరికీ తెలుసు, పంత్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. డాషింగ్ ఓపెనరు, అలాగే అద్భుతమైన బ్యాటర్ కూడా. రేపొద్దున్న ఇండియాకి ప్రాతినిధ్యం వహించబోయే కెప్టెన్స్ పేర్లలో తనది కూడా ఒకటి ఉంటుంది. కానీ తను మాత్రం ఇలా డల్ అవ్వడానికి వీల్లేదని అతని అభిమానులు అయితే అనుకుంటున్నారు. ఇక్కడ చూస్తే ఆవేష్ ఖాన్ అండ్ ఆకాష్ దీప్, అబ్దుల్ సమద్ ముగ్గురు కూడా రేపు మనకి ఈరోజు ఆడబోతున్నారు. ఇక ఎస్ఆర్హెచ్ ప్యాట్ కమిన్స్ ఆల్రౌండర్, అలాగే అభిషేక్ శర్మ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అతను మొన్న బ్యాటింగ్ చూసాము, మామూలుగా కాదు, అదిరిపోయింది. 200 యావరేజ్ కొడుతున్నారు. ఎస్, అన్నీ అంత అద్భుతమైన. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఒకసారి మాట్లాడుకుంటే టాప్ ప్లేయర్స్ ఇందులో లక్నోలో లేరని కాదు, ఇందులో ఉన్నారు టాప్ ప్లేయర్స్, ఇందులో ఉన్నారు. ఫస్ట్ 4 అయితే చెప్పుకుందాం మనం ఒకసారి. ఇక్కడ ట్రావిస్ హెడ్ చూడండి, 10 మ్యాచెస్లో 310 రన్స్, 34 యావరేజ్, 175 స్ట్రైక్ రేట్. ఇక్కడ అభిషేక్ శర్మ చూడండి, 251, 194, మీరు అన్నట్టు ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్లో తనున్నాడు. ప్యాట్ కమిన్స్ కూడా చూడండి 224 స్ట్రైక్ రేట్లో ఉన్నప్పటికీ ఇక్కడ చూడండి 9 వికెట్స్ ఆల్రౌండర్, 10 మ్యాచ్ల్లో 9 వికెట్స్ అండ్ టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఇక్కడ చూస్తే జయదేవ్ ఉన్నత్కత్ మన సన్ రైజర్స్ హైదరాబాద్ దానికి. సో ఇక్కడ రవి బిష్నోయ్ మొన్న కొంచెం డిసప్పాయింట్ అయినా కూడా 8 వికెట్స్ బాగానే ఉన్నాడు, ఎకానమీ తోటి బాగానే ఉన్నాడు. ఇక ఇందాక చెప్పుకున్న నికోలస్ పూరన్ చూడండి 194, అంటే ఆల్మోస్ట్ అభిషేక్ శర్మ తోటి ఈక్వల్గా ఉన్నాడు నికోలస్ పూరన్ కూడా మన లక్నో టీం నుండి. ఇక ఆయుష్ బదోని చూస్తే 138 స్ట్రైక్ రేటు. అండ్ ఇక్కడ దిగ్వేష్ రాఠీ చూడండి 2 వికెట్స్ ఉన్నాయి. అంటే తను రీసెంట్గా వచ్చాడు కాబట్టి తనకి ఇది సెకండ్ మ్యాచ్. సో ఇంకొక మన ఉప్పల్ స్టేడియం లోపల ఇదే కాకుండా సో మంచి టఫ్ ఫైట్ అయితే ఉండబోతుందండి మ్యాచ్. ఇక మ్యాచ్ అపార్ట్ ఇంకొక విషయం ఏంటంటే రేపు తమన్ ఈవినింగ్ బ్యూటిఫుల్ మ్యూజికల్ నైట్ ఉండబోతుంది రేపు. అంటే స్టార్టింగ్ మ్యాచ్ కన్నా ముందు, అంటే 6 o'clockకి 5:30కి స్టార్ట్ అవ్వచ్చు ఉప్పల్లో. మంచి మ్యూజికల్ నైట్ తోటి స్టార్ట్ అయ్యి ఆ తర్వాత మనకి ఇది అంటే కోల్కతా మ్యూజిక్ ప్లస్ బ్యాంగ్ ఇది. సార్ మీ అభిప్రాయం ఏంటి సార్? ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు? అది మాట్లాడదాము. ఏంటంటే నాకు తెలిసి మన హైదరాబాద్ టీంకి ఎక్కువ స్కోప్స్ అనేది
ఎందుకంటే అసలే ఉప్పల్ స్టేడియము, దానిలోనూ ఆల్రెడీ గెలిచిన ఒక ఊపు మీద ఉన్నారు. లక్నో పంత్ కొంచెం నిరాశగా నిస్పృహగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం అండి, ఏదైతే చేజింగ్ చేస్తుందో దానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మన అద్భుతమైన బ్యాటింగ్ పిచ్ అని మన ఉప్పల్ స్టేడియం వెరీ మచ్ ప్రూవ్డ్. ఎందుకంటే చాలా టాప్ స్కోర్ రన్స్ అయితే అక్కడ నమోదయ్యాయి మనకి. సో రేపు మ్యూజికల్ నైట్ అయిపోగానే ఒక మ్యూజికల్ నైట్ అండ్ ఒక బిగ్ బ్యాంగ్ ఉండబోతుంది. ఈరోజు మ్యూజికల్ నైట్తో పాటు తమంది బిగ్ బ్యాంగ్ కూడా ఉండబోతుంది. అలాగే ఇక్కడ మనం రెండు టీమ్స్ మధ్య ప్రిడిక్షన్, మనది అద్భుతమైన బ్యాటింగ్ పిచ్చు, ఎక్కువ స్కోర్ కూడా నమోదు చేయొచ్చు. కొంచెం జాగ్రత్తగా ఆడితే లక్నోకి మాత్రం ఛాన్సెస్ అయితే లేకపోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ పంత్ డెఫినెట్గా తను కొంచెం వికెట్ కీపింగ్ అన్న తను కొంచెం ధోనీని చూసి అట్లీస్ట్ ఇమిటేట్ అన్న చేయొచ్చు పంత్, అట్లీస్ట్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ధోని. ఎందుకు అంటే అంతే అప్పుడు ధోని ఆఫ్ అంటాడు డెఫినెట్ గా తన కెరీర్ లో ఒకసారి పీక్ లో ఉంటాడు, ఒకసారి డౌన్ లో ఉంటాడు. పైగా అభిమానులు చాలా బిగ్ ఫ్యాన్స్ ఉన్నారు తనకి, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇండియన్ స్కిప్పర్ కూడా స్కిప్పర్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. అంతే నెక్స్ట్ ఇది చేసుకుంటే ఇప్పుడు ఇదంతా జస్ట్ అతను ఆడే మ్యాచ్లకి ఐపీఎల్ అంటే ఐపీఎల్ ఇంపార్టెంట్ అని కాదు, 2020 ఫార్మాట్లో ఇందులోనే బిగ్గెస్ట్ బ్యాటర్ అవ్వాలని కాదు మన ఉద్దేశం. ఇది ఒక ప్రాక్టీస్ మ్యాచ్లో ఉంటుంది. నెక్స్ట్ రాబోయే వరల్డ్ కప్ ఉంది, ఆ వరల్డ్ కప్లో కూడా టాప్ ప్లేయర్స్ ఉంటారు, ప్రతి టాప్ ప్లేయర్స్ ఉంటారు. అన్నప్పుడే ఆ పోటీ ఇది ఉంటుంది, పంత్ ఉండాలి డెఫినెట్గా దాని లోపల. సో రేపు ప్రిడిక్షన్ అయితే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ప్రిడిక్షన్ కిరణ్ గారు. అండ్ రేపు మంచి ప్రిడిక్షన్ తోటి రేపటి మ్యాచ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.